పారిజాత పర్వం 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఎంత ఓపెన్‌గా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి. అనిపించింది చెప్పాలి కాబట్టి అదే చెప్తున్నా. ఒక ఫుల్ లెంగ్త్ బోరింగ్ కిడ్నాప్ డ్రామా అనిపించింది. ఒక్క సునీల్ గారు బార్ సీన్‌గా ఎలా మారారని ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఒక్క సీన్ తప్ప మిగతా సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క సరైన సీన్ కూడా లేదు. అక్కడక్కడ కామెడీ టచ్ ఉంటుంది. బట్ దానికోసం 2 అవర్స్ స్పెండ్ చేయాలా అంటే కష్టం. అసలు ఈ సినిమాకి సీక్వెల్‌ని ఎలా అనౌన్స్ చేశారో, అవసరం ఏముందో కూడా అర్థం కావట్లేదు లాస్ట్‌లో. ప్రతిదీ రాశాం కాబట్టి ఇలా జరగాలి అన్నట్టు ఆర్టిఫిషియల్‌గా ఉంది కానీ, ఎక్కడ న్యాచురల్‌గా జరిగినట్టే లేదు. క్యారెక్టర్స్ డెవలప్‌మెంట్‌నే బాగోవు, కన్సిస్టెంట్‌గా ఉండవు. ఇంకా ఏం చెప్పినా మనం నమ్మేయాలన్నట్టే తీశారు. సినిమా మొత్తం చూస్తే కిడ్నాప్ డ్రామాని ఇన్ని క్యారెక్టర్స్‌ని పెట్టినా, ఇలా తీద్దాం అనుకున్నట్టు రాసుకున్న రైటింగ్స్ ఓకే. బట్ ప్రెజెంటేషన్ మాత్రం వెరీ వీక్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే yes చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్‌లోనే హీరో చైతన్య అతని ఫ్రెండ్ అయిన వైవా హర్ష గారిని పెట్టి సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్‌కి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? సినిమా తీద్దాం అనుకున్న అతను ఏం చేయడానికి డిసైడ్ అయ్యాడు? చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ అక్కడక్కడ కామెడీ టచ్, స్టార్టింగ్‌లో కొంతవరకు పర్వాలేదనిపించే స్క్రీన్ ప్లే పర్ఫార్మెన్సెస్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ అసలు ఎంగేజ్ చేసే సీన్స్ కానీ, ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ కానీ లేకుండా వెళ్ళింది మూవీ. కొన్ని విషయాల్ని ఎలా చూపిస్తారంటే, ఇంక మీరు బలవంతంగా అయినా సరే నమ్మేయాలన్నట్టే చూపిస్తారు. సెకండ్ హాఫ్‌లో తిరిగి హీరోయిన్‌ని చైర్‌కి కట్టేసే సీన్ అయితే టూ సిల్లీగా అనిపించింది. అసలు దీక్షా సేథ్ గారు పని మనిషా? ఈ రోల్ అసలు సూట్ అవుతుంది ఆవిడకి అన్నట్టుంది ఆ రోల్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ రెండు యావరేజ్‌నే. సునీల్ గారి రోల్ స్టార్టింగ్‌లో చూసి మంచి రోల్ అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్‌లో అంత ఇంపార్టెన్స్ లేకుండా మారింది. సినిమా వాళ్ళంట ఒక పక్క హీరోగా యాక్ట్ చేసుకుంటూ మళ్ళీ బార్‌లో పనిచేయడం ఏంటి? అసలు ఈ యాంగిల్ నేనెక్కడ చూడలేదు అన్నట్టు అనిపించింది రైటింగ్స్ ఫస్ట్ అరగంటలో. వెంకటేష్ గారితో తీసే ఆపర్చునిటీ వచ్చినా సరే హీరోగా వైవా హర్ష గారిని పెట్టడానికి ఏకంగా ఆపర్చునిటీనే వదులుకోవడం ఏంటి ఇలా అనిపించాయి. రిపీటెడ్ సీన్స్, ఎవరొక ప్రొడ్యూసర్ దగ్గరికి హీరో వెళ్ళడం, వైవా హర్ష గారు హీరోగా చేస్తాడంటే రిజెక్ట్ అవ్వడం, ఇదే సీన్ 3-4 సార్లు ఉంటుంది సినిమాలో. క్లారిటీ లేని హీరోయిన్ రోల్ అసలు ఎందుకు ఉందో అనే విధంగా రొటీన్ ట్రాక్తో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అండి. మధ్యలో వచ్చే చిన్న చిన్న కామెడీ టచ్ కోసం 2 అవర్స్ అంటే నా వలన అయితే కాదు. ఇట్స్ అ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.